మీ అందరికీ దేవుని నామాన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఒక చిన్న మాట మీ ముందు ఉంచాలని ఎంతగానో ఆశపడుతున్నాను. అదేంటంటే మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందువారు రక్షింపబడుతూ, నమ్మని వారికి శిక్ష విధింపబడదు. సో ఈ వాక్యం నన్ను ఎంతగానో ఎన్నో రోజుల నుంచి నా మనసులో చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనం ఈ లోకానికి వచ్చినందుకు ఒక కారణం ఉంది. అదేంటంటే మనం దేవుని నామాన్ని సర్వలోకానికి వెళ్ళి ప్రకటించాలి. మనము పుట్టాము, చదువుకుంటున్నాము, ఉద్యోగం చేస్తున్నాము, లేకపోతే వివాహం చేసుకున్నాము, బిడ్డల్ని దేవుడు మనకు ఇచ్చారు, సో వాళ్ళని మళ్ళీ చదివిస్తున్నాము. ఇవన్నీ కాదు జీవితం అంటే. మనము పుట్టామంటే ఒక ప్రణాళికతో మనము జన్మించాము. ప్రణాళిక ద్వారానే జీవిస్తాము, ప్రణాళిక ద్వారానే మరణిస్తాము. ముఖ్యమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒక ప్రణాళిక ద్వారానే ఈ లోకానికి వచ్చారు. ఎన్నో గ్రంథాల్లో ఎన్నో ప్రార్థనల ద్వారా ఆ ప్రణాళిక అనేది నెరవేరింది. సో మనం కూడా మనల్ని కూడా దేవుడు ప్రణాళికతో పుట్టించాడు. మనం ఊరికనైతే జన్మించము, ఊరికనైతే జీవించము. ఒక ప్రణాళిక ద్వారానే జన్మిస్తాము, ఒక ప్రణాళిక ద్వారానే జీవిస్తాము. యేసుక్రీస్తు ప్రభువు కూడా జన్మించడము, ఆయన శిలువ మరణం చెందటము, మరణించడము, 3వ రోజు తిరిగి లేవటము, పునరుద్ధారుడై ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళటము మనకి తెలుసు. పునరుద్ధారుడైన తర్వాత చనిపోయి మరణించి తిరిగి లేచిన తర్వాత ఒక్క దినం కూడా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో లేదు. ఆయనకి ఇచ్చిన కర్తవ్యాన్ని, ఆయనకి ఇచ్చిన పనిని ఆయన నిర్వర్తించుకున్నారు. సో అలానే మనకు కూడా ఒక ప్రణాళిక అనేది ఉంటుంది. మన ప్రణాళిక అయిపోయిన తర్వాత మనం కూడా దేవుని దగ్గరికి పరలోక రాజ్యానికి వెళ్ళాల్సిన వాళ్ళమై ఉన్నాము. ఈ లోకంలో అన్నీ కూడా వ్యర్థమే, అన్నీ కూడా కొంతకాలమే. ఎప్పటికైనా మనము దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన వాళ్ళమే. యేసుక్రీస్తు ప్రభువుని ఒక మాదిరిగా తీసుకొని ఆయన చేసిన పనులు, ఆయన నిర్వర్తించిన కర్తవ్యాలని మనం కూడా నిర్వర్తిస్తూ యెహోవా దేవుని రాజ్యాన్ని మనము కట్టుచు దేవుని పనిలోకి ముందుకు వెళ్దాము. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఉన్న వాక్యాన్ని, సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటిస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాము.